శివకుమార్ గారు, మీ కామెంట్ ఏంటి? ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇరాన్ అమెరికా యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఒక బ్రేక్ అయితే వచ్చింది. రాత్రికి ట్రంప్ చేసినటువంటి ప్రకటన కొంత మారింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఫలించినట్టుగా తెలుస్తుంది. 14 రోజుల పాటు విరామం ప్రకటించారు ఈ యుద్ధానికి సంబంధించి. కాల్పుల విరమణ ఒప్పందం ఏమంటారు? నేను మీ కామెంట్. ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. అంటే ట్రంప్ ఏదైతే ఆలోచిస్తున్న విధానానికి ఇరాన్ ని మొత్తానికి భయభ్రాంతులు చేసి బతకాలనేది ట్రంప్ ఆలోచించిన విధానం. కానీ ఇరాన్ ఎక్కడ కూడా ఏదైతే యుఎస్ చేసిన లెక్కలకు కానీ లేకపోతే వాళ్ళు భయపెట్టే భయానికి కూడా వాళ్ళు ఎక్కడ కూడా భయపడలేదు అనేది మనం స్పష్టమవుతుంది ఇక్కడ. దాంతో పాటు ఈరోజు ఇప్పుడు ఇంతకుముందు మన కోటేశ్వరరావు గారు మాట్లాడిన దాన్ని ఆలోచిస్తే మొదటి నుంచి కూడా ఏదైతే నరేంద్ర మోదీ అవలంబిస్తున్న విధానాలు ఇటు ఒక్కవైపు ఉంది అనే రకంగా అయితే మనకు మొత్తానికి చూస్తున్న వాళ్ళకందరికీ కూడా స్పష్టత జరుగుతుంది. ఏమంటే యుద్ధం స్టార్ట్ కాకముందు ఈయన ఇరాక్ పోయి రావడము, భారత ప్రధాని ఇజ్రాయిల్ పోయి రావడము, దాని తర్వాతనే ఇక్కడ వార్ స్టార్ట్ అయింది అనేది మనకు అది ఒకటి స్పష్టం అవుతుంది. రెండవది, ఇటు ట్రంప్ నాకు మంచి మిత్రుడు, మేము ఫోన్ లో మాట్లాడుకుంటాము, మాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయనేది ఇది మొత్తానికి ప్రపంచ దేశాలకు ఈయన మన నరేంద్ర మోదీ గారు చాటి చెప్పిన అది ప్రతి ఒక్కరికి అది అర్థమవుతుంది. కానీ ఉన్న పరిస్థితులలో మొత్తానికి మనం ఎక్కడ కూడా గతంలో ఎప్పుడైతే 1971 లో జరిగిన వార్లు కానీ ఆ తర్వాత కానీ ఇందిరాగాంధీ గారు ఎంతైతే స్పష్టతగా ఓపెన్ గా ఎస్ మేము భారతీయులము, మేము ఇట్లా ఉండము, ఏది ఉన్నా కలంకండిగా ఉంటాము అనేది ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలు మటుకు ఇక్కడ లోపిస్తున్నాయి అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాకపోతే ఈ ఉన్న పరంగా ఈరోజు ట్రంప్ ఏదైతే ఆయన పాకిస్తాన్ కానీ ఇంకా మిగతా ఏదైతే సార్క్ దేశాలలో కొన్ని చేయడంలో, ప్లస్ ఇటు రష్యా కానీ అటు సౌత్ కొరియా కానీ ప్లస్ ఈ చైనా కానీ ఇటు ఇరాన్ కి సపోర్ట్ చేస్తుంది అనేది కూడా అక్కడ మనం స్పష్టమైంది. కానీ మనం మటుకు ఇటు డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా మటుకు ఇటు యుఎస్ కి ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుంది భారతదేశం అనేది అక్కడ వాళ్ళకి స్పష్టం అయింది. అదే కాకుండా ఇప్పుడు మొత్తానికి ఏదైతే హార్మోజ్ విషయంలోనే మొత్తానికి ఈ 47 years నుంచి మొత్తానికి ఇక్కడ వీళ్ళు దోపిడీ చేస్తున్నారు అది ఇది అని చెప్పి ట్రంప్ చేయడం వ్యాఖ్యలు కూడా వాళ్ళు ఎక్కడ కూడా పట్టించుకోలేదు. మీరు ఎక్కడ వచ్చినా సరే మా దగ్గర మీరు మా దగ్గర నుండి ఎలా పోతారు, లేకపోతే మమ్మల్ని కాదని ఏం చేస్తారో చూద్దామనే రకంగానే వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఇరాన్ ఒక రకంగా ఆలోచిస్తే అమెరికా మీద పై చేయి ఉంది అనేది ఆలోచిస్తుంది. ఆ F-15 కూడా ఆ ఫ్లైట్ కూలగొట్టిన తర్వాత అదైతే కూలిపోయిన తర్వాత ఏదైతే ఇద్దరు పైలట్లు ఇద్దరు కూడా ఆ పారాషూట్ అది బ్లాస్ట్ అయ్యే ముందే పారాషూట్లు వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఇద్దరు కూడా ఒకరిని ఒక 2-3 hours లోనే వాళ్ళు రెస్క్యూ చేసి పికప్ చేసుకున్నారు. కానీ ఇంకొక పైలట్ మనకు అక్కడే ఉండడము దాంతో రైట్ ఓకే. రఫీ గారు, ఇరాన్ యొక్క ఫైటింగ్ స్పిరిట్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే యుద్ధం ప్రారంభమైన స్టార్టింగ్ లోనే సుప్రీం లీడర్ అలీ ఖమేనీని హత్య చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. దీంతో రెజ్యూమ్ చేంజ్ అయిపోతుందని అటు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు భావించినటువంటి సిచ్యువేషన్. కానీ ఆ పరిస్థితి ఎక్కడ కనిపించలేదు. కేవలం అలీ ఖమేనీనే కాకుండా కీలకమైనటువంటి టాప్ కమాండర్లంతా కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. అయినా కూడా స్టిల్ ఇప్పటికీ కూడా ఇరాన్ నిలబడినటువంటి పరిస్థితి. నిన్న మొత్తం ఏకంగా అసలు ఇరాన్ అనేదే లేకుండా చేస్తాం, నాగరికతే లేకుండా చేస్తామన్నా కూడా భయపడకుండా బెరవకుండా నిలబడినటువంటి సిచ్యువేషన్ ని మనం చూసాం. ఏంటి ఇరాన్ ఫైటింగ్ స్పిరిట్ మీద మీ కామెంట్? ఇందాకే చెప్పాను కదా సార్, నేను మాట్లాడినప్పుడు దాని మీద నేను ఆల్రెడీ చెప్పాను. ఇవాళ ప్రపంచమే విస్తుపోయేటువంటి పరిస్థితిలో ఇరాన్ నిలబడింది. ఇంకో దేశం నిలబడుద్దా అంటే అలాంటి అనుమానం వచ్చింది. సర్వం కోల్పోయి అధ్యక్షుడినే కోల్పోయిన తర్వాత, ఎంతో మంది సైనిక అధికారులను కోల్పోయిన తర్వాత కూడా ఇరాన్ ప్రజలు అక్కడ రాజకీయ నాయకత్వం ఏదైతే ఉందో దాన్ని అనుసరించారు తప్పితే అమెరికా ఆటల్ని సాగినవ్వలేదు.
అమెరికాని వాళ్ళు వ్యతిరేకించారు. ఇవాళ ఇది ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలకి ఒక స్ఫూర్తిగా నిలబడ్డారు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా ఉంది కదా. గతంలో ఇరాన్ లో ఉన్నటువంటి నాయకత్వానికి వ్యతిరేకంగా చాలా మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చారనేటటువంటి వార్తలు మనం చూస్తాం. అమెరికా కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒకవేళ మనం గనక యుద్ధానికి దిగితే ఖచ్చితంగా కూడా ప్రజలు కూడా తిరగబడతారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేటటువంటి వార్తలు ఉన్నాయి. కానీ అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదు కదా. అమెరికాకు వ్యతిరేకంగానే ప్రజలు ఇప్పుడు రోడ్ల మీదకి రావడాలు, సంబరాలు చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం. అదే నేను ఇందాకే చెప్పానండి ఆ మాట. అక్కడ ఇప్పుడు మనం చూస్తే బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, లేకపోతే శ్రీలంక కానీ, ఆ దేశాల్లో ప్రజల తిరుగుబాటు వెనక అమెరికా ఉందనేది అక్కడ ఉండేటువంటి ఎవరైతే అధికారం కోల్పోయారో హసీనా కానీ వాళ్ళందరూ కూడా చెప్పారు. అంటే అమెరికా ఏం చేస్తుందంటే, ఏ దేశంలో అయితే ఆ ప్రభుత్వానికి తనకు అనుకూలంగా లేనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఆందోళన గనక ప్రారంభమైతే దాని వెనక ఉండి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా అమెరికా అలాగా వ్యూహాలు చేస్తుంది అనేది మనకి గత 30-40 సంవత్సరాల నుంచి కూడా మనం గమనిస్తా ఉన్నాం. ఇందిరాగాంధీ కూడా ఆమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నా ప్రభుత్వం కూల్చడానికి విదేశీ హస్తం ఉంది అని చెప్పి ఆమె తరచూ మాట్లాడేవాడు. విదేశీ హస్తం గురించి మాట్లాడేవాడు. అంటే అప్పట్లో ఉండేటువంటి పరిస్థితుల్లో ఆమె ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ప్రజా వ్యతిరేకత వచ్చి తిరిగి ఆమె అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట మాట్లాడుతూ ఉంటే ప్రజలు కూడా అంత పెద్ద సీరియస్ గా తీసుకునేవాళ్ళు కాదు. కానీ ఇవాళ ఆమె చెప్పింది నిజం అనేది చాలా స్పష్టమైంది. ఇందిరాగాంధీ ఎప్పుడైతే అమెరికాని ఆ గడ్డ మీదే వ్యతిరేకించి మాట్లాడిందో ఆమె ప్రభుత్వం కూల్చడంలో అమెరికా పాత్ర ఉందనేదే మనం అనుకోవాలి. అందులో ఏమీ సందేహం లేదు. అమెరికా ప్రపంచంలో అన్ని దేశాల మీద ఆధిపత్యం కొనసాగించాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి దేశం. వాళ్ళ వ్యూహాలు అలాగే ఉంటాయి. వాళ్ళ ఆయుధ సంపత్తిని దానికోసమే పెంచుకొని వాళ్ళు అమ్ముకోవడం కానీ, అవసరమైతే యుద్ధాలు చేయడం కానీ చేస్తూ ఉంటారు. అయితే ఇవాళ ఇరాన్ లో ఉండేటువంటి ప్రజలు అమెరికా దాడుల్ని సైతం మేము ప్రాణాలైతే పోగొట్టుకుంటాం, ఎంతమంది అయినా చనిపోతాం తప్పితే అమెరికా హెచ్చరికలు లెక్క చేయము అనేటువంటి ఏ రకంగా అయితే నిలబడ్డారో అది చాలా గొప్ప విషయం. అది ఏ దేశానికి ఆ దేశం తమ ఆత్మగౌరవం కోసం, తన అస్తిత్వం కోసం ఆ పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం గతంలో చూసాం. ఎప్పుడో క్యూబా కూడా అమెరికా మీద ఏ రకంగా అక్కడ ఉండేటువంటి ప్రజలు ఆయుధాలు లేకపోయినా రోకళ్ళు చేతిలో ఉండేటువంటి బర్రెలు బరిసెలు తీసుకొని అమెరికా మీద తిరుగుబాటు చేసినటువంటి చరిత్రని మనం చదివాం. కాబట్టి అమెరికా దౌర్జన్యాల్ని ఇవాళ మారినటువంటి పరిస్థితుల్లో అమెరికా ప్రజలే అమెరికా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, ప్రపంచ దేశాల మీద చేస్తున్నటువంటి దౌర్జన్యాల్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయింది, గ్లోబల్ విలేజ్ కింద మారిపోయింది. కాబట్టి ఒక దేశంతో ఒక దేశానికి సంబంధాలు ఉన్నాయి, ఒక దేశంతో ఒక దేశం అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఇలాగా ఈ ఆధిపత్యపు ధోరణికి అమెరికాలో ఉండేటువంటి సాధారణ పౌరులు ఎవరు కూడా సమర్థించేటువంటి పరిస్థితి లేదు. రేపు నవంబర్లో జరిగేటువంటి మధ్యంతర రిఫరెండం అది. ఆ రిఫరెండంలో అమెరికా అధ్యక్షుడు ఓడిపోతాడనే నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇప్పటికే 60-70% ప్రజలు, అమెరికా ప్రజలు అతన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఖచ్చితంగా అవకాశం కోసం ఎదురు చూస్తా ఉన్నారు, ఓడిపోవాలి కూడా. కాబట్టి ఇలాంటి ఒక పిచ్చోడి చేతిలో ఇంత పెద్ద దేశపు అధికారాన్ని, అందులో ప్రపంచాన్ని శాసించేటువంటి శక్తి ఉన్నటువంటి అధికారాన్ని ఇవ్వటం అనేది అమెరికా ప్రజలు చేస్తున్నటువంటి పొరపాటు. ఇవాళ హార్మూజ్ జలసంధి తెరవటం, మన నౌకలకి ఎటువంటి ప్రమాదం లేకుండా ఇవన్నీ కూడా ఇండియాకి వస్తే మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ చమురు సంక్షోభం, గ్యాస్ సంక్షోభం నుంచి బయటపడితే ప్రజలకు కొంత ఊరట లభిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయనేటువంటి ఒక ఫ్లక్చువేషన్స్ ఏమైతే వస్తున్నాయో అవి పెరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా భారతదేశం గమనించవలసిన అంశం ఏంటంటే, ఎప్పుడైనా సరే ప్రపంచంలో ఈ అమెరికా లాంటి దేశాలు, ఈ ఆయిల్ ఉన్నటువంటి దేశాల మీద ఈ దాడులు చేయవచ్చు.
అక్కడ సంక్షోభాలు రావచ్చు. కాబట్టి కనీసం 3 నుంచి 6 నెలల వరకు క్రూడ్ ఆయిల్ ని నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యాన్ని ఓకే. పెట్టుకోవడం అనేది తక్షణ కార్యక్రమం కింద చేసుకొని ఉంటే ప్రజలకి కొంత ఊరట లభిస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఓకే ఓకే కోటేశ్వర గారు ప్రధానంగా 10 పాయింట్ల ఎజెండాను ఇటు ఇరాన్ అమెరికా ముందుంచినటువంటి పరిస్థితి, దానికి సంబంధించి కూడా ఆ 10 పాయింట్లను కూడా పరిశీలిస్తున్నట్టు కూడా ట్రంప్ కామెంట్ అయితే చేశారు. ముందుగా ఆ 10 పాయింట్లో ముఖ్యమైనటువంటి విషయం మనం చూసుకుంటే ఈ యుద్ధానికి సంబంధించినటువంటి యుద్ధ నష్టం మీద మాకు పరిహారం ఇవ్వాలంటూ కూడా ఇరాన్ కోరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఇరాన్ పై ఉన్నటువంటి ఇరాన్ నిధులు అలాగే ఆస్తులపై ఉన్నటువంటి జప్తును కూడా అమెరికా ఎత్తివేయాలంటూ కూడా ఇరాన్ కోరుతున్నటువంటి పరిస్థితి పాసిబుల్ అవుతుందా? ఒప్పుకుంటారా? పరిహారం ఇవ్వడం అనేది అమెరికా చరిత్రలో ఉందా? పరిహారం ఇస్తారా లేదా అనేటువంటి దాన్ని పక్కన పెడితే మిగిలినటువంటి అంశాలని అమెరికా అంగీకరించకపోయేట్లయితే ఇరాన్ కూడా అంగీకరించేటువంటి అమెరికా ముందుకు తెచ్చినటువంటి షరతుల్ని ఇరాన్ అంగీకరించేటువంటి అవకాశం లేదు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే గతంలో ఇరాన్